యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. కారుణ్య స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభములు. ఇప్పుడు దైవజనులు బిషప్ డాక్టర్ దైవకృపా చిక్కాల గారు వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విందాం. యేసుక్రీస్తు నామంలో కారుణ్య స్వరం కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మా ప్రియ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని అత్యంత కృప, అధిక వాత్సల్యత, చెట్టుకు మంచి ఎలాగైతే తోడై ఉంటుందో ఆయన సన్నిధి మన అందరికీ తోడై ఉండి మనల్ని సత్యము నుండి సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించునుగాక. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, గడిచినటువంటి కొన్ని వారాలుగా మనం అందరూ కూడా ఉపవాస దినాల్లో మనం కొనసాగుతూ ఉన్నాం. చాలా సంఘాలు ఇంటింటా కూడుకుంటూ ప్రతిరోజు ప్రార్థనల యందు, ఆరాధన యందు, దేవుని వాక్యమందు, సహవాసమందు ఎదుగుతూ ఉన్నారని దేవుని దాసుడిగా నేను నమ్ముతూ ఉన్నాను. మా అంతవరకు మేమైతే మా చర్చిలో ప్రతిరోజు ఇంటింటా ప్రార్థనలతో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్ని మేము గడుపుతూ ఉన్నాం. అది మాకు అలవాటు. పిల్లరా, మీరు కూడా గడుపుతున్నారేమో అని మేము నమ్ముతూ ఉన్నాం. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, రాబోతున్నటువంటి ఈ ఆదివారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం మట్టలాదివారం. మట్టలాదివారం నాడు పిల్లరా, ఇది మట్టలాదివారం అని గుర్తుంచుకొని మట్టలు తీసుకుని వచ్చి రండి, మన ఇంటి ముందో, ఇంటి దగ్గరో, చర్చి ముందో, చర్చి దగ్గరో కట్టాలి, మట్టలు పట్టుకొని రావాలి. చాలామంది వారి ఇళ్లల్లో చక్కగా మట్టలను తయారు చేసుకొని వాటిని పట్టుకొని చర్చికి తీసుకుని వచ్చి చర్చి పోడియం దగ్గర పెడతా ఉంటారు. అది వారికి అలవాటు. ఇలాగ ఆచారయుక్తంగా చెయ్యాలి అని నేనేమీ అని అనట్లేదు దేవుని దాసుడిగా. కానీ చేస్తే ఏమన్నా పాపం అంటుకుంటుందా అని మాత్రం అడుగుతూ ఉన్నాను. పిల్లరా, అందరూ కూడా చాలా చర్చెస్లో మట్టలాదివారం అనగానే యేసు ప్రభుల వారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు యెరూషలేము పురవాసులు ఏదైతే చేశారో వారు ఖర్జూరపు మట్టలు పట్టుకుని హోసన్నా హోసన్నా అని ప్రార్థన, దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం మనం కూడా అలా మట్టలు పట్టుకోవడంలో ఏమీ తప్పు లేదని దేవుని దాసుడిగా నా అభిప్రాయం. పిల్లరా, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క మట్టలాదివారాన్ని గురించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకున్నటువంటి వాక్య భాగం. కొన్ని వాక్యాలు నేను చదువుతాను, చిత్తగించండి. 21వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సబేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. పిల్లరా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ భూమి మీద ఉన్నారు. పిల్లరా, ఆయన 33.5 సంవత్సరాల పాటు బాప్తీసం 30వ ఏట ఆయన బాప్తీసం తీసుకున్నారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల పాటు ఆయన పరిచర్య చేశారు. ఆయన పరిచర్య అనంతరం అప్పటికి చాలాసార్లు యెరూషలేం వచ్చారు. ఆయన యెరూషలేంలో వాక్య పరిచర్య కూడా చేశారు. కానీ ఇప్పుడు రావడం ఒక ప్రత్యేకం. ఆయన ఇప్పుడు వస్తున్నది ఎందుకు వస్తున్నాడంటే, ఆయన సిలువ మీదకి వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. ఆయన బలి అవ్వడానికి వస్తూ ఉన్నాడు. యెరూషలేంలో ఆయన సిలువ వేయబడాలి, ఆయన ప్రాణత్యాగం చేయాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన్ని తిరిగి లేవాలి. ఈ కార్యక్రమాన్ని జరిగించట కొరకు ఆయన యెరూషలేంలోనికి వస్తూ ఉన్నాడు. పిల్లరా, యెరూషలేం పురవాసులు కూడా ఎప్పుడూ యేసు ప్రభువును చూసిందే. ఆయన 12వ ఏట నుంచే యెరూషలేముకు వస్తూ ఉండేవారు. ఆయన అంటే అక్కడ వాక్య భాగాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు శాస్త్రుల పరిచయాలతోటి, లేదా
అక్కడ ఉన్న పండితులందరితో కూడా వాక్యమును గురించి మాట్లాడుతూ ఉండటం అనేటటువంటిది యెరూషలేము ప్రజలకి యేసు ప్రభు గురించి కొత్త విషయమేం కాదు. అయినప్పటికీ యేసు ప్రభు ఏమండి బెత్సబే దగ్గరికి వచ్చిన తర్వాత ఆగాడట. పిల్లరా, ఎరుకో నుంచి యెరూషలేమునకు 19 కిలోమీటర్లు. ఏమండి ఎరుకో నుండి యెరూషలేమునకు 19 కిలోమీటర్లు. ఒలీవల తోట అక్కడికి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో, ఏమండి యెరూషలేముకు 1 కిలోమీటర్ దూరంలో ఒలీవల కొండ ఉంటుందన్నమాట. అంతేకాకుండా యోర్దాను నుండి యెరూషలేమునకు 8 కిలోమీటర్లు. యోర్దాను నది ఏమండి ఈశాన్య ప్రాంతంలో అది ఉంటుందట. ప్రియులారా, యేసు ప్రభుల వారు అన్నీ ఎరిగిన వాడు ఆయన. ఏమండి ఆయనకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయన వచ్చి ఏమండి బెత్సగేకి వచ్చి అక్కడ ఆగి ఆ ఎదురుగుండా ఉండేటటువంటి ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద పిల్ల కట్టివేయబడి ఉంది. కట్టివేయబడ్డం కూడా చెప్తున్నాడు చూడండి. ఆయన దేవుడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమన్నా ఉందా? ఎక్కడి నుంచో ప్రయాణమై వస్తున్నాడు ఆయన. ఏమండి ప్రయాణమై వస్తూ తన శిష్యులను వేసుకుని వస్తూ బెత్సబేగ దగ్గర ఆగి ఎదురుగుండా ఉన్న ఆ ఇంటి దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఆ ఇంటి దగ్గర ఒక గాడిద పిల్లయు కట్టివేయబడి ఉంటుంది. పిల్లరా, బైబిల్లో ఇప్పుడు మనం మీకా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే గాడిద, ఏమండి అక్కడ గాడిద అని ఉంటుంది, ఒక గాడిదనే ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో ఇక్కడ వచ్చేసరికి గాడిద పిల్ల రెండిటి గురించిన ప్రస్తావన రాయబడి ఉంది. గాడిద పిల్ల అంటే చూడండి, మనకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే గాడిద అంటే ఎంత ఎత్తు ఉంటుందని, గాడిద పిల్ల అంటే ఎంత ఎత్తు ఉంటుందని అనుకుంటాం. ఇలా మా బాబు నాకంటే ఇంత ఎత్తు ఉంటాడు, నా కొడుకు నాకంటే ఇంత ఎత్తున్నాడు. ఏమండి 6 అడుగులు ఉన్నాడు నా బాబు, నేను 5.6. పిల్లలు అయినా ఆయన 6 అడుగులు ఎదిగిపోయినా నా కొడుకే కదా, నా బిడ్డ, నా పిల్లోడు. ఏమండి పిల్లోడు అని అనగానే ఇంత అనే ఊహించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమండి నేను చెప్తున్నా, గాడిద పిల్లయు తప్పేముంది? ఏమండి గాడిద పిల్లయు ఉండకూడదా అలాగా? కాబట్టి 2 ఉన్నాయి అక్కడ. ఆ 2 దేవుడికి కావాలని చెప్పండి. ఎవరైనా అభ్యంతర పెడితే ఆ 2 కూడా దేవునికి కావాలని చెప్పండి అని చెప్తే వాటిని పంపిస్తారు వాళ్ళు. మరి ఆయన మనసు కూడా ఈయన ఎలా ఎరిగాడో మనకు తెలీదు. ఎస్ఐ కావాలంటే పంపించేస్తాడట. నిజంగానే వీళ్ళు వెళ్ళి ఇప్పుతుంటే అతను వచ్చి బాబు ఏంటి ఇప్పేస్తున్నారు అని అడిగితే ఎస్ఐ కావాలన్నారు అంటే అలాగే తీసుకుని వెళ్ళండి అన్నారు. అక్కడి నుంచే మొదలైపోయింది ఊరేగింపు. పిల్లల తర్వాత యెరూషలేము ప్రజలందరూ కూడా వాళ్ళ వస్త్రాలు దారి అంతా పరిచి అండి ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా అంటూ పాటలు పాడుతూ యేసయ్యను తీసుకుని వెళ్ళడం అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. ఎంత ఆశ్చర్యం అంటే యెరూషలేము ఆయన కొత్త కాదు, కొత్త ప్రదేశానికి ఏమీ రాయలేదు, పాత ప్రదేశమే. అయినప్పటికీ ఆయనకి ఘన స్వాగతం పలికారు. పిల్లరా, గాడిద పిల్ల గురించి ఇంకొక మాట కూడా మనం తెలుసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. సర్వసాధారణంగా గాడిదలు ఇశ్రాయేలు దేశంలో గుర్రాలు చాలా తక్కువ ఉండేవట. అంటే గుర్రాలని కేవలం యుద్ధానికే వాడేవారట. కాబట్టి గుర్రాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే రాజుగారి యొక్క సైన్యాధిపతి గారి ఆధీనంలో ఉంటాయి. గుర్రం ఎక్కడైనా పుట్టింది అని అంటే ఇంకా అక్కడే పుడుతుంది, అక్కడే ఉంటుంది, అది యుద్ధానికే ఉపయోగిస్తారు. మీరు చూడండి, దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోన్ని పట్టాభిషేకం అప్పుడు ఊరేగింపులో గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించారు. సో భారవాహిక గాడిద పిల్ల అంటే అర్థం ఏంటంటే గుర్రాలన్నీ కూడా యుద్ధభూమిలో ఉండిపోతాయి కాబట్టి, సైన్యంతో ఉండిపోతాయి కాబట్టి ఎవరైనా ట్రావెల్ చేయాలి అంటే గాడిద మీదే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు చేసేవారు. ఇప్పుడైతే విమానాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది. అప్పట్లో వాహనాలు అంటే అవే కదా, గుర్రము, గాడిద, ఏనుగు, ఒంటె, వాటి మీదే ప్రయాణాలు చేసేవారు, జంతువుల మీదే ప్రయాణాలు చేసేవారు కాబట్టి అవే వాహనాలు అవి. కాబట్టి గాడిద మీదే ప్రయాణం చేసేవారు కాబట్టి యేసు ప్రభు కూడా అక్కడ కట్టివేయబడి ఉండేటటువంటి ఇశ్రాయేలీల సాంప్రదాయం ప్రకారంగా గుర్రాల మీద వెళ్ళరు కాబట్టి గాడిదల మీదే వెళ్తారు కాబట్టి గాడిదను
తీసుకుని రమ్మన్నాడు, ఆయన గాడిద పిల్లను కూడా తీసుకురమ్మన్నాడు. అంతేకాకుండా గాడిద తగ్గింపుకు సాదృశ్యం. యేసు ప్రభువులు వారు తగ్గింపు అంటే అదే కదా చెప్పాడు, సాత్వికుడు ఆయన, నీ రాజు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయినటువంటి చిన్న గాడిదను ఎక్కి గాడిద పిల్లను ఎలా ఎక్కుతారు, రెండిట్ల మీద ఎలా కూర్చోగలుగుతాడు ఆయన? ఏమండి, మనం సినిమాల్లో గట్రా చూస్తూ ఉంటాం కదా, క్రిస్టియన్ పిక్చర్స్లో గట్రా ఒక గాడిద మీదే యేసు ప్రభు కూర్చుని వెళ్తున్నట్లుగానే మనకు కనిపిస్తుంది. కానీ మనకి మీకా గ్రంథం 9:9లో కూడా గాడిదని గాడిద మీద నీ రాజు గాడిద మీద సాత్వికుడై వస్తున్నాడు అనేటటువంటి మాటే మనం చూడగలుగుతాం. కానీ ఇక్కడ కొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి నిజస్వరూపంలోకి వచ్చేసరికి అదేమైందంటే గాడిద పిల్లయు. కొంతమంది పండితులు ఏమంటారంటే గాడిదని యువతల పక్క పెట్టి గాడిద పిల్లని యువతల పక్క రెండింటిని పక్కన పెట్టి వాటి 4 కాళ్ళు ఉంటాయి కదా, అలాగా వాటికి చుట్టూరు వస్త్రాలు, చీరలు లాంటివి పెద్ద పెద్ద వస్త్రాలు చుట్టి 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 మంచి బెడ్లా తయారు చేసి, ఏమండి యేసు ప్రభు ఆ 2 గాడిదల యొక్క తలల మీద ఇలా చేతులు పెట్టుకొని ఆ బట్టల మీద కూర్చున్నాడు అని కొంతమంది పండితులు వారి పుస్తకాల్లో రాశారు. నా ప్రియమైన వాళ్ళరా, గాడిద పిల్లయు ఆ రెండింటిని కూడా తీసుకుని వచ్చినట్లుగా ఇదే బైబిల్ చెప్పింది. గాడిదనే తీసుకుని వచ్చి గాడిద మీద తీసుకుని వెళ్ళారని ఇదే బైబిల్ మీకా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతున్నాం. కొత్త నిబంధనలోకి వచ్చాక గాడిద పిల్లను తీసుకుని వచ్చి మెట్టుకు పిల్లరా గాడిద మీద ఆయన ట్రావెల్ చేశారు. అది తగ్గింపుకు సాత్వికతకు సాదృశ్యంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, దేవుడు గొప్ప దేవుడైనటువంటి ఆ యేసు ప్రభుల వారు గాడిదను ఆశ్రయించి ఆయన వచ్చాడంట. అది లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. అప్పుడు మనం 6వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తేలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాను. నేను చెప్పిన విషయం కూడా కరెక్ట్ బ్యాలెన్స్డ్గా సరిపోతూ ఉంది. ఆయన దేని మీద కూర్చున్నాడు? గాడిద మీద కాదని బట్టల మీద ఆయన కూర్చున్నాడంట. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడవునా పరిచి జనసమూహంలో ఆయన ముందు వెళ్ళుచుండగా వెనుక వచ్చుచుండిరి. వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయచ్చు. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడరు. ఎప్పుడు వచ్చేటటువంటి యేసు ప్రభువే, ఎప్పుడు వచ్చి యేసు ప్రభువే. ఆ కిందని ఆ మాట కూడా రాసి ఉంటుంది, ఏమండి, జనములు ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకున్నారు. ఏమండి, ప్రవక్త అయిన యేసు అని చెప్పుకున్నారంట. అప్పట్లోనే వాళ్ళు అందరూ కూడా ప్రవక్త 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 అని పిలుచుకున్నారు. పిల్లరా, నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తా ఉంది యేసు ప్రభుని గొప్ప ఘనంగా ఆరాధించుకుంటూ యెరూషలేములోనికి యేసు ప్రభుల వారిని తీసుకుని వెళ్ళినట్టుగా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. పిల్లరా, యేసు ప్రభు అతి త్వరలో రాజ్యం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఆయన రాజుగా పిలువబడ్డాడు. ఏమండి, ఆయన రాజు అని పిలువబడ్డాడు. కాబట్టి ఆయన సిలువ వేసేటప్పుడు మనం గమనిద్దాం, సిలువ వేసేటప్పుడు ఆయనకి కిరీటం పెట్టారు. ఏమండి, ఆ కిరీటం ముళ్ళ కిరీటమే. కానీ రాజుకే ఉండేటటువంటి కిరీటం. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్లో పరిపాలించేటటువంటి ఏ రాజు అయితే ఉంటాడో ఆ రాజుకి బంగారు కిరీటం పెడతారనమాట. కానీ యేసు ప్రభువుకు కూడా కిరీటం పెట్టారు. ఒక రాజుకే పెట్టేటటువంటి కిరీటం యేసు ప్రభు కూడా పెట్టారు. కాదంటే ఏంటంటే ఎగతాళి చేయడానికి, హింసించడానికి ముళ్ళతో పెట్టినటువంటి కిరీటాన్ని, ముళ్ళ కిరీటాన్ని యేసు ప్రభువుకి పెట్టారు. రాజుగారి సింహాసనం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. కాబట్టి యేసు ప్రభుల వారి యొక్క సింహాసనమైనటువంటి కలువరి శిలువ గొల్గొతా అనేటటువంటి ఎత్తైన ప్రదేశంలో ఆ శిలువ మీద ఆయన్ని సిలువేశారు. ఇలా చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నారు. అంతేకాదు, ప్రవచనం ఏం చెప్తుంది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో నీ రాజు, ఇదిగో నీ రాజు. యేసు ప్రభు శిలువ మీద కూడా ఈయన యూదుల రాజు అని, ఇప్పటికీ కూడా శిలువల మీద చూడండి, మనం INRI అని, యేసు నాసరత్ రాజా ఇశ్రాయేల్ అనేటటువంటి మాట మనం చూస్తూ ఉంటాం.
యేసుక్రీస్తు యూదుల రాజు, యేసుక్రీస్తు యూదుల రాజు అని ఆయన పెట్టుకున్నాడు. ఆ పేరు ఆయన పెట్టుకోలేదు, వాళ్ళే పెట్టారు. అంటే అక్కడున్న ప్రజలే పెట్టారు. ఆ యూదా వాళ్ళే ఆయనకి యూదుల రాజు అని ఆయనకి నామకరణం చేశారు. ఇలా రాజుకు ఉండేటటువంటి అన్ని విషయాలు కలువరి శిలువ ద్వారా వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు. ఈ రాజు ఏమండి, యేసయ్య ఈ రాజు మళ్ళా రాబోతున్నాడు. ఆయన మరణించి మృతి చెంది మూడో దినాన్ని తిరిగి లేచి వెళ్ళిపోయినటువంటి ఈయన మళ్ళా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అన్ని రాజ్యాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచమా విను, ఈ మాట విను. యేసు ప్రభుల వారు కలువరి సిలువలో చనిపోయాడైనా మూడో దినాన్ని తిరిగి లేచాడు. లేచిన తర్వాత కూడా 40 రోజుల పాటు ఈ భూమి మీద సంచరించాడు. సంచరించిన తర్వాత ఆయన మేఘముల మీద ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఇదిగో అతి త్వరగా ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన మళ్ళీ మధ్యాకాశానికి వస్తాడు. సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. అక్కడ ఆయనకి వివాహం జరుగుతుంది. ఆ తర్వాత యేసయ్య ఈ భూమి మీదకే, లిటరల్లీ ఈ భూమి మీదకే ఆయన దిగి వస్తాడు. ఈ భూమి మీద దిగి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. అప్పుడు నీ రాజ్యాలు లేవు, నీ రాజులు లేవు, నీ ప్రభుత్వాలు లేవు, ఏవీ లేవు. ఆయన ఒక్కడే లోకాన్నంతటిని కూడా 1000 ఏళ్ల పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఆయన రాజు, సింగులర్ రాజు అనేటటువంటి రాజులు కాదు, పిల్లల రాజులు, సామంత రాజులు కాదు. ఇప్పుడు చూడండి, దేశాలకు ప్రధానులు ఏమంటే ప్రభుత్వాలు అని అనాలి, ప్రభుత్వాలు అనాలి, కానీ ప్రభుత్వం అనడానికి లేదు. ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, ఎంతోమంది రాజులు ఉన్నారు. కానీ ఆ రోజు రాబోతోంది, ఆయనొక్కడే రాజు, ఆయనొక్కడే సర్వ సృష్టిని నీతిగా పాలించబోతూ ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తోంది. క్రైస్తవులు కూడా బాగా గ్రహించండి. నాకు అత్యంత ప్రియమైన వారలారా, మళ్ళా యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోయేటప్పుడు సంఘాన్ని కూడా ఆయన తీసుకుని వస్తాడు ఈ భూమి మీదకి. నువ్వు నేను సంఘంలో చేర్చబడిన వారం అయితే యేసు ప్రభులతో పాటు మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాం. ఎంతకాలమో తెలుసా? 1000 ఏళ్ళు ఏమండి ఈ భూమిని యేసయ్య పరిపాలించబోతూ ఉన్నాడు. నీతిగా, న్యాయంగా, సంతోషంగా, ఏమండి పరిశుద్ధంగా, వాక్యము అనేటటువంటి ఖడ్గముతో ఆయన చక్కగా పరిపాలన చేసేటటువంటి దేవుడు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అతడు రాజ్యపాలన చేయబోతూ ఉన్నాడు. ఆయన అధికారిగా ఉండబోతున్నాడు. ఆయన దగ్గర అధికారులందరూ కూడా సంఘంలో ఉన్న వాళ్ళే అధికారులు, సంఘమే అధికారులుగా ఉండేటటువంటి రోజు రాబోతూ ఉంది. ఆయన నీతి న్యాయములతో పరిపాలన చేయబోతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన శత్రువులను పాదముల క్రింద వేసి తొక్కేస్తాడు. శత్రువుగా జీవించాలనుకుంటున్నావా? యేసు ప్రభువుకి చాలామంది శత్రువులుగా జీవించారు. యేసు పేరు చెప్తేనే చాలు. ఎందుకు నీకు నువ్వే శత్రువు అయిపోతావు? ఎందుకు నాయనా? యేసు ప్రభు పేరు చెప్తే, యేసు ప్రభు చాలా మంచి దేవుడు, యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ఏమండి అట్లాంటి వాడు, పాపం ఎరిగినటువంటి వాడు, మంచి దేవుడు. చాలామందికి యేసు అనే పేరు చెప్తే చాలు చాలా అసూయ, చాలా కోపం, చాలా ద్వేషం. ఆ యేసయ్య, హీరో లాంటి యేసయ్యకి ఎందుకు నువ్వు విలన్లా తయారైపోతావు? ఎందుకు విలన్లాగా అయిపోతావు? చెప్తా ఉన్నాను, జాగ్రత్త. 1000 ఏళ్ల పరిపాలన కొరకు యేసయ్య సంఘాన్ని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి శత్రువుని ద్రాక్ష పళ్ళు తొక్కినట్లుగా తొక్కిపాడేస్తాడు. జాగ్రత్త నా ప్రియమైన వారలారా, జాగ్రత్త. ఈ యొక్క మటలాదివారపు దినాలలో దేవుని దాసుడిగా నేను తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. సర్వ సృష్టిలో ఉండేటటువంటి మానవాళి అందరూ కూడా వినదగినటువంటి వాక్యాన్ని దేవుని దాసుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభు మళ్ళీ వస్తానని బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఆయన మళ్ళీ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. పిల్లరా, ఆయన నీతిగాను న్యాయముగాను పరిపాలన చేస్తాడు. ఆయన రాజుగా ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఏమండి లోకాన్ని నీతివంతంగా పరిపాలన చేస్తాడు. ఎవరైతే శత్రువు ఉంటాడో శత్రువుని తొక్కివేస్తాడని
దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది గనుక నాకు అత్యంత ప్రియమైన వారలారా చాలా జాగ్రత్తగా నీతిగా ఏమండి యేసు ప్రభువుని వెంబడిస్తూ యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పితే ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరని యేసు ప్రభు చెప్పిన కారణం చేత యేసు ప్రభువుని వెంబడించడం వల్ల నీకు వచ్చిన నష్టమేమీ లేదు నాయన. పాపం మానేయడం తప్పేం కాదు కదా. యేసు ప్రభువుని వెంబడిస్తే బహుభార్యత్వం మానేస్తావు. ఏమ్మా, బహుభార్యత్వం మానేయడం తప్పేం కాదు కదా. ఏమ్మా, నిన్ను కాకోకుండా ఇద్దరిని ముగ్గురిని తీసుకుని వచ్చి ఏమండి వ్యభిచారం చేస్తూ ఉంటాడే, అది మానేస్తాడు కదా. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల వ్యభిచారం మానేస్తాడు, బహుభార్యత్వం మానేస్తాడు, త్రాగుడు మానేస్తాడు, ఏమండి చుట్టాబీడి సిగరెట్లు మానేస్తాడు, ఏమండి పోకిరి చేష్టలు మానేస్తాడు, అల్లరితో కూడిన ఆటపాటలు మానేస్తాడు, గొడవలు మానేస్తాడు. అమ్మా, డబ్బులు పోగొట్టుకునేటటువంటి జూదాలు లాంటివి, క్లబ్బులు పబ్బులు లాంటివన్నీ మానేస్తాడు. మానేయమని బైబిల్లో ఉంది. కనుక నా ప్రియమైన వర్లరా, యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల జరిగేటటువంటి నష్టమేమీ లేదు, అంతా లాభమే జరుగుతుంది. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభువుకి వ్యతిరేకంగా జీవించి సాధించేదేమీ లేదు. యేసు ప్రభువుకు అనుకూలంగా ఉండడం వల్ల ఆయన పరిశుద్ధుడు. నువ్వు కూడా ఆయన వలె పరిశుద్ధంగా జీవించుట ద్వారా ఒకవేళ జాగ్రత్తగా ఈ మాట వినాలని కోరుతా ఉన్నాను. నువ్వు అనుకున్నట్లుగా వేరే దేవుడెవరైనా దేవుడై ఉండుంటే క్రైస్తవులమైన మేమందరం పాపం చేయకుండా ఉంటున్నాం కాబట్టి మాకు పోయేది ఏమీ లేదు, మాకు పోయే నష్టమేమీ లేదు, మేము పాపం చేయట్లేదు. ఒకవేళ నువ్వు అనుకోకుండా యేసే నిజమైన దేవుడై 1000 ఏళ్ల పరిపాలన దిగి వస్తే నీ సంగతి ఏంటో ఒకసారి గుర్తు చేసుకో. నీ సంగతి ఏంటో ఒకసారి గుర్తు చేసుకో. పిల్లలు, యేసయ్యే నిజమైన దేవుడైతే ఆయన పరిశుద్ధులను మాత్రమే, ఆయనే మార్గము, ఆయన సత్యము, ఆయన జీవము. కాబట్టి ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళందరికీ నిత్య జీవం ఇస్తాడు. ఆయన పరిపాలనలో ఆయన రాజుగా ఉన్న ఆ రాజ్యంలో మన అధిపతులుగా చేస్తాడు. శత్రువులను ద్రాక్ష పళ్ళను తొక్కినట్లుగా తొక్కి పాడేస్తాడు. తస్మాత్ జాగ్రత్త అని దేవుని దాసుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియమైనటువంటి వ్యూవర్స్ అందరూ కూడా చక్కగా ప్రార్థనలోను, వాక్యంలోను, సహవాసంలోను ఎడతెగక ఉండాలని, దేవునితో వేరుపారి అంటుకట్టబడి పాపమును ద్వేషించి నీతిని ప్రేమించి వారుగా ఉండాలని. పిల్లల క్రైస్తవ్యం ఎప్పుడు కూడా నీతి 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 నీతి. పాపమును ద్వేషించాలా, నీతిని ప్రేమించాలా, చెడును వదిలేయాలా, మంచి కలిగి ప్రేమ కలిగి. యేసయ్య ఎట్లాంటి ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రేమ సందేశాన్ని లోకానికి చెప్పేవాడే క్రైస్తవుడు. పిల్లరా, ప్రేమ కలిగి జీవించాలని, దేవుడే సాత్వికుడు కనుక సాత్వికమైనటువంటి దీన మనస్సు కలిగి జీవించాలని దేవుని దాసుడిగా తెలియజేస్తే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మట్టలాదివారపు శుభములు మీకు అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియపరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం నాయనా. దేవా, ఈ మట్టలాదివారం రేపు కాక ఎల్లుండు మా ప్రియులందరూ కూడా నాయనా తండ్రి, దేవా తండ్రి, మట్టలు చేత పట్టుకొని మందిరానికి వెళ్ళి దేవా మందిరంలో నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, మహిమపరిచి, నీ దాసులు బోధించినటువంటి బోధనల ద్వారా బలపరచబడి దేవా సత్యము నుండి సర్వసత్యంలోనికి ప్రయాణం చేసేటటువంటి కృప దేవా మా యొక్క వ్యూయర్స్కి అందరికీ మీరు కలుగు చేయమని నీ దాసుడిగానే ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వామి, నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. దేవా, మా ప్రియబిడ్డలు ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలన్నీ తీర్చండి. ఆర్థిక అవసరతలు ఉన్నవారికి ఆర్థికమైనటువంటి దీవెనలు కలుగు చేయండి. దేవా, ఆరోగ్యపరమైన అవసరతలు ఉన్నవారికి అందరికీ స్వస్థతలు మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, వివాహ ప్రయత్నాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సకాలంలో వివాహాలు, ఉద్యోగాలు రావడానికి మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వామి, నీకు స్తోత్రాలు. దేవా తండ్రి, వ్యూయర్స్ అందరినీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామంలో నీ దాసుడుగా ఐ బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, నీ హస్తం వరకు తోడేయించండి. దేవా, నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో జరుగుచున్న మా యొక్క ఈ సేవా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనండి. ప్రేరేపించబడిన వారు మీ యొక్క ప్రేమపూర్వక ఆర్థిక సహాయ సహకారములను అందించండి.
ఈనాటి ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేసిన వారు డాక్టర్ యు అనిల గారు మరియు వారి కుమార్తె హషిత. దేవుడు వారిని వారి కుటుంబమును నిశ్చయముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.